మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ వ్యర్థం అనేటటువంటి అంశంలోనే రెండవ భాగంకి మనం వెళ్తూ ఉన్నాం. కీర్తనలు 108వ కీర్తన 12వ చరణాన్ని మనం చూద్దాం. 108వ కీర్తన 12వ చరణాన్ని మనం చూద్దాం. ప్రియులారా, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. మనుషుల సహాయము వ్యర్థమురా. మనుషుల సహాయాన్ని మనము ఇక్కడ లేఖనం చెప్పబడుతుంది 108వ కీర్తనలో 12వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయమని చెప్పి ఈ లేఖనంలో గుర్తు చేయబడుతుంది. ఈ 108వ కీర్తనలో దేవుని వాగ్దానం అనుసరించుచు తనకు సహాయము చేయవలెనని దావీదు ప్రార్థించేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో కీర్తనలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అలాగున్నే 60వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాం. 60వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాం. 60వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. మరి 108వ కీర్తనలో 12వ వచనంలో ఇదే మాట చెప్పబడి ఉన్నది. 61వ కీర్తనలో మరి 11వ వచనంలో ఇదే మాటను చెప్పబడి ఉన్నది. మనకు సహాయం చేయటటువంటి వారు దేవుడే అనేటటువంటిది మరి గుర్తెరిగి నడుచుకునే వారిగా మనం ఉండాలి. అలాగున్నే 73వ కీర్తన 13వ చరణాన్ని మనం చూద్దాం. 73వ కీర్తన 13వ చరణాన్ని. నా హృదయమును నన్ను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశంను మోసపుచ్చిన వాడనగుదును. ఈ యొక్క కీర్తనలో మనం చూసినప్పుడు శోధనలో ఉన్నటువంటి ప్రవక్త దాని సందర్భమును వ్రేలు ఎత్తి చూపుచుండేను. ఆసాపు కీర్తన అయి ఉంటూ ఉన్నది ఈ 73వ కీర్తన. మరి వేలెత్తి చూపుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 89వ కీర్తన మనం చూసినప్పుడు 89వ కీర్తన 47వ చరణాన్ని మనం చూసినప్పుడు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగల వాడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలము ఇలలో ఉండే స్థిరుడెవరు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అతీతం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగములు దేవునితో ఉండుటకు, మనముండుటకు. ఈ లోకములో మరి మనమున్నాము అని అంటే అర్థమేమిటి అని అంటే, మరి మరణం రుచి చూచేంత వరకు ఏం చేయాలి? మనము దేవుణ్ణి ఆనందింపజేసే పని, దేవుని చిత్తమైనటువంటి పని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి పని, దేవుని సంకల్ప ప్రకారంగా బ్రతికేటటువంటి పని.
మన క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నడిచేటటువంటి పని అయి ఉంటూ ఉన్నది. అలా ఎప్పుడు మనం సిద్ధపడాలి అని అంటే ప్రతిరోజు సిద్ధపడి కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు, సమస్యలు, బాధలు, ఆస్తులు, ఆర్థిక వనరులు అన్నీ కూడా కుటుంబాలతో పంచుకుంటూ ఎప్పటిదప్పుడు క్లియర్గా మనం ఉండాలి. పిల్లలతో, భార్యతో, కుటుంబంతో. ఎందుకు అని అంటే దేవుని చిత్తం ఎప్పుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నానంటే రేపటి ఉదయకాలం నాకుందో లేదో తెలియదు. నేను సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి ప్రయత్నాన్నే నేను చేస్తూ ఉన్నాను. మరి దేవుని ప్రణాళిక మనందరి పట్ల ఆయనను మహిమపరచడానికి, వ్యర్థంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉత్తముడు అని చెప్పి రుచి చూచి ఎరగడానికి మనం ముందుకు కొనసాగేటటువంటి వారిని ఉన్నాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాని భువిని వీడు గడియ నాకు చూపుము. ఈ భూమిని విడిచేటటువంటి గడియను మనకు చూపమని చెప్పి ఒక గాయకుడు పాడాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, సిద్ధపాటు మనం కలిగి ఉండాలి దేవుని వాక్య ప్రకారంగా. 94వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములని దేవునికి తెలిసే ఉన్నది. కాబట్టి మనము నరులము, దేవుడు ఉన్నతుడు, గొప్పవాడు, మహోన్నతుడు, బలవంతుడు, స్థిరుడు, కదల్చబడినటువంటి వారు, మహోన్నతుని చాటును నివసించాలి. అంతేగాని మన వ్యర్థమైనటువంటి ఆలోచనలకు మనం పదును పెట్టడం వల్ల ఏమీ లాభం లేదు. మన ఆలోచనలన్నీ వ్యర్థం అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే మరి 119వ కీర్తన 37వ చరణాన్ని చూద్దాం. 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైనటువంటి చూడకుండా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామని అంటే దేవునికి సమయం ఇవ్వాలంటే ఇవ్వడానికి మనసు రాదు. కానీ వ్యర్థమైన వాటి కొరకు సమయం ఇవ్వాలంటే ఎలలేనటువంటి సమయం ఇస్తాం. నవ్వడానికి సమయం ఇస్తాం. అలాగున్నే మందు కొట్టడానికి టైం ఇస్తాం. చిందులు వేయడానికి సమయం ఇస్తాం. వ్యభిచారానికి సమయం ఇస్తాం. మోసపు చూపుతో కొరకు సమయం ఇస్తాం. ఎవరినైనా అబ్బాయి అమ్మాయిని ప్రేమించడానికి సమయం ఇస్తాం. దొంగతనానికి సమయం ఇస్తాం. దోపిడీలకు సమయం ఇస్తాం. దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానికి మనం సమయం ఇస్తాం. దేవుని ఉన్నతమైనటువంటి దాని కొరకు సమయం ఇవ్వడానికి మనం వ్యర్థులమైపోతున్నాం అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మనతోటే మాట్లాడుతుంది దేవుని వాక్యం. వ్యర్థమైన వాటిని మనం వదిలిపెట్టకపోతే మనకు కలిగే నష్టాలను గురించి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది ప్రియులారా. కాబట్టి మనము తేటగా దేవుని వాక్యాన్ని చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం. సామెతలు 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం.
పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం. పక్షి ఎప్పుడైతే చూస్తుంటే వల వేయాలనేటటువంటి ప్రయత్నం చేయడము వ్యర్థం. ఎందుకంటే పక్షి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి, మనల్ని చూస్తూ ఉంటుంది కాబట్టి. అలాగున్నే దేవుడు చూస్తూ ఉండగా మనం కూడా ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చేస్తూ ఉంటే దేవుడు ఒకరోజు మొత్తుతాడు, శిక్షిస్తాడు, బెత్తం వాడతాడు. జాగ్రత్త, దేవుని వాక్యానికి విరోధంగా మనం ఉండవద్దు అని చెప్పి, వ్యర్థమైన వాటి కొరకు మన ప్రయత్నాలు కొనసాగించవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. సామెతలు 12:11. తన భూమిని సిద్ధపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. పంట కొరకు, వ్యవసాయం కొరకు ప్రయత్నం చేసి పంటను పండించుకున్నటువంటి వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారి కుటుంబం భుజిస్తారు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారికి ఆహారము కొరతగా ఉంటుంది అని చెప్పి గుర్తు చేయబడుతుంది. అంటే దీని అర్థం ఏంది? పనిని చేసుకోవాలి. నీకున్నటువంటి పనులు, నాకున్నటువంటి పనులను చేసుకోవాలి. ఈ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి నేను ఒకవేళ నల్ల బట్టలు వేసుకుంటే, బాగలేనటువంటి బట్టలు వేసుకుంటే, బాగలేని బట్టలు వేసుకొని నేను తిరిగితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో ఏమో అనుకుంటే అది మనం పొరబడినట్టుగానే ఉంటుంది ప్రియులారా. అందము, సౌందర్యము, వస్త్రాలు, అలంకారము వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడింది. నీ హృదయాంతరంగాన్ని దేవునికి ఇవ్వాలి, భద్రంగా ఉంచుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎవరి కొరకో నా బ్రతుకు నీ బ్రతుకు బ్రతకడానికి వీల్లేదు. దేవుని కొరకే మనము బ్రతకాలి. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినానయ్యా నీవే నాకు. ఆయనే మనకు ఆదర్శము, మాదిరిగా ఉంటూ ఉన్నాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. బ్రతుకుట నీకోసమే, ఈ జీవం ఇచ్చింది దేవుని కొరకే అనేటటువంటిది మనం గుర్తెరగాలి. వ్యర్థమైన దాని కొరకు సమయం ఇస్తున్నామా మనము? దయచేసి ఇక మీదట ఇవ్వద్దండి. దేవుని ఉన్నతమైనటువంటి పని కొరకు, దేవుని యొక్క ఆలోచన కొరకు మనం సమయం ఇవ్వడం వల్ల మన కుటుంబాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటావని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. 15వ అధ్యాయము సామెతలు 22వ వచనాన్ని మనం చూద్దాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచును. ఆలోచన చెప్పేటటువంటి వారి దగ్గర మనం ఉంటే ఆలోచనలను మెరుగుపరుచుకుంటాం. ఆలోచన చెప్పనటువంటి వారి దగ్గర ఉంటే ఆలోచనలు పాడైపోతవి అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. దేవుని కన్నా గొప్పగా ఆలోచన చెప్పగలిగినటువంటి వారు ఈ భూమి మీద ఎవరూ లేరని చెప్పి నేను గ్రహిస్తూ ఉన్నాను. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు చాలా విషయాలు, ప్రపంచంలో ఉన్నదానికన్నా గొప్ప విషయాలు మనకు అర్థమవుతవి. అలాగనే మనం జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది. మన జీవిత కాలం అంతా కొనసాగడానికి మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. సామెతలు 30వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలిన దేవుని నామమును దూషింతునేమో. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. యాకే కుమారుడు ఆగూరు గారు చేస్తున్నటువంటి ప్రార్థన నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. మనం చేసే ప్రార్థన అంతా ఎక్కువనే కావాలి. దేవుని పాటలో ఉంది కదా, అంతా నా మేలుకే అని చెప్పి మనం అనుకుంటే
పాట ఉంటే మనమేమనుకుంటాం, అంతా నాకే అనుకుంటాం. అంతా నాకే కావాలి, అన్నీ నాకివ్వాలి, అన్నీ నాతోనే ఉండాలి అనుకుంటాం మనం. కానీ అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే. ఆయన చిత్తమునకు ఎప్పుడైతే మనం తల వంచుతామో అంతా మన మంచికే. ఒకవేళ తన చిత్తమునకు కాకుండా లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం, వ్యర్థమైన వాటి కొరకు మనం ఒకవేళ సమయాన్ని, ధనాన్ని వ్యయపరిస్తే, హెచ్చిస్తే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 31వ సామెతలు 31:30 వచనాన్ని మనం చూద్దాం. అందుకు మోసకరపు సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయభక్తి. మోసకరమైనటువంటి మాటలు ఉండడం వల్ల ఏమి దీవెనలు రావు, ఏమి దీవెనలు రావు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల కొనియాడబడతాం. కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. సామెతలు 14:6. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివిగల వానికి జ్ఞానము సులభము. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థం. ఎందుకంటే జ్ఞానాన్ని అపహాసకుడు వెతకడు. మరి జ్ఞానవంతునికి అది సులభము అని చెప్పి తెలివి గలవానికి జ్ఞానము సులభము అంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నప్పుడు అది సులభమవుతుంది. మరి మూర్ఖునిగా ఉన్నటువంటి వారికి, మూర్ఖ ఆలోచన కలిగినటువంటి వారికి అది ఉపయోగపడదు, వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే 23వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. సామెతలు 23:8. నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. ఇంపైనటువంటి మాటలు వ్యర్థమవుతవి. కాబట్టి ఆ ఇంపైనటువంటి మాటలకు మన చెవి యొగ్గకూడదు. ఒకవేళ ఎవరైనా పాటలు బాగా పాడుతున్నావు, వాక్యం బాగా చెప్తున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు అనేటటువంటి ఆలోచన, ఆ పొగడ్తలకు ఒకవేళ మన చెవి యొగ్గి ఉన్నామనుకోండి, అది మనకు నష్టం కలుగుతుంది. అంతా దేవుని దయ అని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచన చేయగలుగుతామో అది మనకు మేలు జరుగుతుంది. పొగడ్త మరి దేవుని దగ్గర ఉన్నటువంటి అపవాది కూడా పొగడ్త వలన నేలకు పడిపోయి ఉన్నది. ఈ పొగడ్త అనేటటువంటిది నిన్ను దేవునికి ఇంకా సమీపంగా చేర్చేదిగా ఉండాలి, కానీ దేవునికి నిన్ను దూరం చేసేటటువంటిదిగా, నన్ను దూరం చేసేటటువంటిదిగా మనం ఉండవద్దు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అనంటే చర్చి సమయం ఏ సమయమైనప్పటికీ చర్చి సమయానికి మనం సన్నిధికి వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. దేవుని మాటలను వినడానికి వేగిరపడేటటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి మనము వేగిరపడేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థించడము, పాటలు పాడడము, వాక్యం వినడం, వాక్యం బోధించడము, బలలో చేయడము, కానుకలు ఇవ్వడము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయడము, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండడము దేవుని చిత్తం అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే 28వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. సామెతలు 28:19. తన పొలము సేద్యం చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు.
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అవును ప్రియమైనటువంటి వారుల, తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. అవును, మన విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, మన పనులకు ఇవ్వకుండా వ్యర్థమైన దానికి ఇస్తే మనం దరిద్రులను కావడానికి దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఈ 2 లక్షణాలు లేవు అని అంటే 3వ లక్షణమే ఏమిటి? అది దరిద్రం ఇంతంత కాదు అనేటటువంటిది. అది మనల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మన తెలివికి మూలము అనేటటువంటిది, భక్తికి ఆధారం అగును అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు కొద్దిసేపు వ్యర్థమైనటువంటి వాటి కొరకు దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో వ్యర్థము అని చెప్పి ఆ వ్యర్థమైన వాటిలో మేము ఉండకుండగా స్థిరమైనది, కదల్చబడినటువంటిది నైనా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.